హే హలో మా బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు ఆ న్యూ అనదర్ ఫుల్ వీడియో. నేను ఈ ఫుల్ వీడియోలో అయితే మన సబ్స్క్రైబర్ కామెంట్ చేసిన ఒక డౌట్ అయితే ఎక్స్ప్లెనేషన్ చేయబోతున్నా. మామూలు డౌట్స్ అయితే షార్ట్ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని, కానీ తను అడిగిన క్వశ్చన్ అయితే చాలా కాంప్లికేటెడ్. నరుటోలో ఉన్న వాళ్ళకైతే గొడవలు వస్తాయి అదే ఫ్యాన్స్ మధ్య. ఉండండి, నా డౌట్ ఏంటో ఇంకా మీకు చెప్పలేదు కదా, ఉండండి స్క్రీన్ పైన అయితే వేస్తా. అది ఏంటంటే మన ఓబిటో వర్సెస్ ఇటాచి ఫైట్ చేస్తే ఎవరు గెలుస్తారన్నదే. ఇంకా మన వీడియోకి ఎవరైనా లైక్ చేయకుండా అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు చేసింటారైతే అనుకుంటున్నా. ఇక వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా, లెట్స్ గో. ఇప్పటివరకు సిరీస్ లో మన ఇటాచి అండ్ అలాగే ఓబిటో అయితే ఫైట్ చేసుకోలేదు. నేనైతే ఇప్పుడు వాళ్ళిద్దరు పవర్స్ ని కంపేర్ చేసి వాళ్ళు ఫైట్ చేస్తే ఎవరు గెలుస్తారో అయితే చెప్పబోతున్నా. ఫస్ట్ మనం ఓబిటో పవర్స్ గురించి అయితే మాట్లాడదాం. తను మాంగిక్యూ షారింగన్ పవర్స్ లైక్ కముయి వాడతాడు అండ్ అలాగే 10 టైల్స్ చాక్రా, అదే 10 టైల్స్ జించురికి ఫామ్. ఫస్ట్ మనం ఓబిటో యొక్క మాంగిక్యూ షారింగన్ ఎబిలిటీ కాముయి గురించి అయితే మాట్లాడదాం. కాముయి అయితే ఒక టైప్ ఆఫ్ టెలిపోర్టేషన్ జుట్సు. దాన్ని యూజ్ చేసుకొని మన ఓబిటో ఎక్కడికైనా టెలిపోర్ట్ అయితే అవుతాడు అండ్ అలాగే ఎవరినైనా కాముయి డైమెన్షన్కి అయితే టెలిపోర్ట్ చేయగలడు. నెక్స్ట్ మన ఓబిటో యొక్క షారింగన్ అండ్ అలాగే రెనిగన్ మాస్టరీ. మన షారింగన్తో అయితే తను ఇజనామి వాడతాడు అండ్ అలాగే రెనిగన్తో 6 పాత్ చాక్రాన్ వాడతాడు. వీటిని యూస్ చేసుకొని కూడా మన ఓబిటో స్టోరీలో చాలా స్ట్రాంగ్ అవుతాడు. నెక్స్ట్ ఓబిటో యొక్క డ్యూరబిలిటీ అండ్ అలాగే స్టామినా. ఇవైతే మన ఓబిటోకి అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి. మన ఓబిటో ఎన్నో ఫైట్స్ చేసి డైరెక్ట్ చనిపోయే సిచ్యువేషన్ వరకు వస్తాడు, కానీ తన డ్యూరబిలిటీ వల్ల చనిపోడు. ఎగ్జాంపుల్ గైస్, మీరు చూసారు కదా ఓబిటో వర్సెస్ కోనాన్ ఫైట్ లో మన ఓబిటో ఎంత ఇంజూర్ అవుతాడో. గైస్, మీరు ఇప్పటివరకు ఓబిటో స్ట్రెంగ్స్ విన్నారు కదా, ఇప్పుడు తన వీక్నెసెస్ అయితే వినండి. మన ఓబిటో అయితే తన కామీ పవర్స్ అయితే 5 minutes కన్నా ఎక్కువ అయితే వాడలేడు. అండ్ మన ఓబిటో 10 టైల్స్ సెంచురీకి పవర్స్ ని యూజ్ చేసుకొని కామీని బాగానే యూజ్ చేశాడు, కానీ ఆ 10 టైల్స్ సెంచురీకి ఫామ్ లేకుండా అయితే యూజ్ చేయలేడు. ఇప్పుడు వరకు మీరు ఓబిటో యొక్క పవర్స్ అండ్ అలాగే వీక్నెసెస్ గురించి తెలుసుకున్నారుగా. ఇప్పుడు మన ఇటాచి యొక్క పవర్స్ గురించి అయితే తెలుసుకోండి. ఇప్పుడు మన ఇటాచి ఉచిహా తన డోజుట్సు అయిన మాంగెక్యూ షారింగన్ అండ్ అలాగే తన ఇంటెలిజెన్స్ అయితే వాడి ఫైట్ చేస్తాడు. మనం ఇప్పుడు ఇటాచి ఉచిహా యొక్క ఎబిలిటీస్ గురించి అయితే మాట్లాడదాం. వాటిలో నెంబర్ 1 అమత్రాసు. గైస్, మన ఇటాచి పర్ఫెక్ట్ టైమింగ్ లో అయితే తన అమత్రాసుని ఓబిటో మీద యూజ్ చేసి తనైతే ఓబిటోని ఓడించవచ్చు అని అయితే నేను అనుకుంటున్నా. నెక్స్ట్ సుకియోమి, వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ గెంజుట్సు మన సిరీస్లో అయితే. బట్ ఓబిటో తన షారింగన్ అండ్ అలాగే హషియామా సెల్స్ వల్ల అయితే తప్పించుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ మన ఇటాచి యొక్క సుసానో అండ్ దానికి ఉన్న 2 ఇంపార్టెంట్ వెపన్స్, అది యాటా మిర్రర్ అండ్ అలాగే తత్సుకా బ్లేడ్. తను యాటా మిర్రర్లో అయితే ఏ అటాక్నైనా డిఫెండ్ చేయగలడు అండ్ అలాగే తత్సుకా బ్లేడ్తో అయితే దేన్నైనా సీల్ చేయగలడు. నెక్స్ట్ మన ఇటాచి యొక్క స్ట్రాటజీస్ అండ్ అలాగే తన ఇంటెలిజెన్స్. ఇవైతే మన ఇటాచికి తన ఫైట్లో అయితే బాగా అయితే హెల్ప్ చేస్తాయి. ట్రాప్స్ని సెట్ చేయడంలో అయినా, ఆ ట్రాప్స్లో ఎనిమిని పడేయడంలో అయినా. నెక్స్ట్ మన ఇటాచి యొక్క వీక్నెసెస్. ఇవైతే మన ఇటాచికి అయితే చాలా పెద్ద బొక్కే పెడతాయి. వాటిలో ఫస్ట్ది మన ఇటాచి యొక్క హెల్త్ ఇష్యూస్. మన ఇటాచికి అయితే అంత ఎక్కువ స్టామినా అయితే లేదు. తన హెల్త్ ఇష్యూ వల్ల మన ఇటాచి అయితే హెల్తీగా ఉంటే కదా తను చాలా స్ట్రాంగ్ అయితే ఉండేవాడు. నెక్స్ట్ ఇటాచి యొక్క సుకియోమి అండ్ అలాగే అమత్రాస్ తన ఎనర్జీ అండ్ అలాగే చాక్రాన్ అయితే డ్రైన్ చేసేస్తాయి. అండ్ అలాగే మన ఇటాచి తన సుసానోని బ్యాటిల్స్ లో అయితే ఎక్కువసేపు అయితే వాడలేడు. ఇప్పటికైతే నేను ఓబిటో అండ్ ఇటాచి యొక్క పవర్స్ అండ్ అలాగే వీక్నెసెస్ అయితే చెప్పా. ఇప్పుడైతే ఫైనల్ కంక్లూజన్ కి అయితే వచ్చేద్దాం. మన ఓబిటో అయితే తన 10 టైల్స్ సెంచురీకి ఫామ్ అండ్ అలాగే కామీ పవర్స్ వాడి చాలా స్ట్రాంగ్ అండ్ అలాగే మన ఇటాచిని కూడా ఓడించగలడు. బట్ ఇటాచి ఫ్యాన్స్ ఫీల్ అయితే అవ్వద్దండి. మన ఇటాచి రియానిమేషన్ అయితే అయిన తర్వాత మన ఇటాచికి అయితే ఫుల్ హెల్త్ అయితే ఉంటుంది. ఈ హెల్త్ని యూజ్ చేసుకొని మన ఇటాచి తన సుసానోని బ్యాక్ టు బ్యాక్ యూజ్ చేసి తన తత్సుకా బ్లేడ్తో అయితే ఓబిటోని సీల్ చేయగలడు. బట్ మీరేమనుకుంటున్నారో అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎవరు గెలుస్తారో. వీడియో అయితే ఇంతే గైస్. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఫ్యాన్ ఆఫ్ యానిమే యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.